హాయ్ హలో నేను మీ రాము మెకానిక్ బ్లాగ్స్. ఈ వీడియో చాలామంది పూర్తిగా చూడరు, అసలు పట్టించుకోరు అని నాకు తెలుసు. కానీ కనీసం ఒక 100 మంది చూస్తారో 100 మందిలో కనీసం 10 మంది అయినా సరే జాగ్రత్త పడతారు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే ఇది జరిగింది. ఇప్పుడు దీనికైతే చూడండి, డ్రై షాఫ్ట్, అలాగే లోరారమ్, అలాగే లింక్ రాడ్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి. అండ్ బంపరు, హెడ్ లైట్, అలాగే డోరు, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ రో, ఇగో చూసారు కదా, బ్యాక్ సైడ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. అవి అసలు ఎందుకు అయ్యాయి, ఏ విధంగా అయ్యాయి అన్నది తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. రేపొద్దున మీకు కూడా ఈ విధంగా అవ్వకూడదు అనుకుంటే వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇది కారుకి ఒక్కటే వర్తించదు, ఇంజిన్ ఉన్న ప్రతి వెహికల్కి వర్తిస్తుంది. అలాగే ఇప్పుడైతే బ్యాటరీ ఈవీ వెహికల్స్ వచ్చే దానికి కూడా వర్తిస్తుంది. సో ఇప్పుడైతే చూడండి, దీనికి లోరారం చేంజ్ చేస్తున్నాం, అలాగే డ్రై సాఫ్ట్, ఇంకా సపోర్ట్ రాడ్ లింక్, ఈ 3 ఐటమ్స్ చేంజ్ చేస్తే బండి అయితే రన్నింగ్ పొజిషన్కి వస్తుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు కదా, మొత్తం మడతైపోయింది వీల్ అదిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బండిని రన్నింగ్ కండిషన్లో పెడితే తర్వాత కస్టమర్ బండి అక్కడికి వాళ్ళ ఊరు తీసుకెళ్ళిన తర్వాత వర్క్ అయితే చేయించుకున్నారు. ఇప్పుడైతే చూడండి, డ్రై సాఫ్ట్ కొత్త తీసుకొచ్చాను, అలాగే లోరారం కూడా కొత్త తీసుకొచ్చాను, ఫిట్మెంట్ చేయాలి. ఇంకోటి ఇగో ఇక్కడైతే లోరారం చూపిస్తాను. ఇప్పుడు ఇగో కొత్త లోరారము. ఈ లోరారం బెండ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయి టైర్ దీనికి తగిలేసింది. ఇది అయితే లారీకి లైట్గా తగిలింది, తర్వాత డివైడర్కి ఎక్కింది, దానివల్ల అయితే ఇవన్నీ బెండ్ అయిపోయాయి. ఇలా జరిగినప్పుడు ఈ డ్యామేజ్తో పోతే చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఈ డ్యామేజ్ అయినప్పుడు డివైడర్ని ఎక్కిన, ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు 100% వెహికల్స్ కంట్రోల్ అవ్వు, బండి అయితే తిరగబడిపోద్ది. అసలు ఇది డివైడర్ ఎందుకు ఎక్కింది, ఎలా ఎక్కింది అన్నది ఇప్పుడు చెప్తాను. ఇంకోటి, మన వర్క్ కొంచెం ఫాస్ట్గా చేద్దామని చెప్పి ఇప్పుడైతే చూడండి, నేనైతే ఛార్జింగ్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాంతోనే అయితే పస్తమని మనం వర్క్ అయితే టక్ మని చాలా సింపుల్గా అయ్యింది వర్క్. ఈరోజే నేను ఇది అయితే ఓపెన్ చేశాను. దీని కాస్ట్ అయితే నాకు 10,500 పడింది, చిన్న గన్ను. కానీ వర్క్ అయితే చూడాలి, ఈ 1 వీక్ లేదా 1 మంత్ వర్క్ చేసిన తర్వాత ఏమన్నా చేంజ్ ఉందో లేదన్నది తెలుస్తుంది. ఇప్పుడైతే లోరారం ఫిట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ డ్రై సాఫ్ట్ అయితే పాతది ముక్కిరిపోయి ఎండిపోయింది లోపల, గేర్ బాక్స్ లోపల. డ్రై సాఫ్ట్ తీసి కొత్త డ్రై సాఫ్ట్ అయితే వేయాలి. అందులోంచి లైట్గా ఆయిల్ కారిపోద్ది కాబట్టి మనం ఫస్ట్ చిన్నది తీసి తర్వాత డ్రై సాఫ్ట్ దగ్గరలో పెట్టుకొని అప్పుడు డ్రై సాఫ్ట్ అయితే వేద్దాం అనుకున్నాను. కానీ కొద్దిగా బండి పైకి లేపడం వల్ల ఆయిల్ బయటకు రాలేదు కాబట్టి తీసి ఇప్పుడు డ్రై సాఫ్ట్ అయితే సిట్టింగ్ చేస్తున్నాను. వెహికల్ అయితే మన దగ్గరికి వచ్చి 3 డేస్ అయింది. ఈ 3 డేస్ కస్టమర్ కూడా జస్ట్ కాల్ చేసి అడిగేవారు అయిపోయిందా లేదని. నేనైతే వాళ్ళకి 2 డేస్లో అవుతుందని చెప్పాను, కానీ 1 డే డిలే అయింది. కొంచెం మనకి వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. అలాగే స్పేర్ పార్ట్స్ కూడా తీసుకురావడం లేట్ అయింది. ఇప్పుడైతే ఈ సపోర్ట్ రాడ్ లింక్ రాడ్ కూడా మారుస్తుందని చూశారు కదా. దగ్గర ఓన్లీ మెకానిక్ వర్క్ మాత్రమే అవుతుంది. చిన్న ఎలక్ట్రికల్ కంప్లైంట్లు కూడా అవుతూ ఉంటాయి, కానీ చాలా చిన్నవి. అండ్ ఈ పెయింటింగు, డెంటింగు, ఏసీ వరకు అయితే మన దగ్గర అవ్వదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయట్లేదు, కానీ ఫ్యూచర్లో సపోర్ట్ పెరిగి మీరు సపోర్ట్ ఇంకా పెరిగితే మాత్రం అవి కూడా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన గ్యారేజ్ లైఫ్, మెకానిక్ లైఫ్ అన్నది. ఇది ముందు కొంచెం సపోర్ట్ పెరిగి ఇప్పుడిప్పుడే మనకి వైజాగ్ నుంచి అలాగే కాకినాడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి నిజంగా సపోర్ట్ ఉంటే మాత్రం మన గ్యారేజ్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని కొంచెం పెద్ద గ్యారేజ్గా మార్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఈ వెహికల్ ఈ విధంగా అవ్వడానికి కారణం ఏంటంటే, తెల్లవారు మార్నింగ్ 4కి అలాగా ఈ కస్టమర్ కొంచెం లైట్గా నిద్ర వచ్చిందంట. కానీ నిద్ర వచ్చినప్పుడు అది ఎవరి తప్పు ఉండదు, నిద్ర వస్తుంది అనుకోము. ఎందుకంటే నాకు చాలాసార్లు జరిగింది. అది బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నిద్ర వస్తుంది అనుకొని డ్రైవింగ్ అయితే చేయరు ఎవరు. అది ఆటోమేటిక్గా మనకి వెహికల్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర వచ్చేస్తుంది. కానీ కొంచెం ముందుగా అలాంటి ప్రాబ్లం ఏమైనా అనిపిస్తే మాత్రం దయచేసి బండి పక్కన ఆపేసుకోండి. ఎందుకంటే అది చాలా మందికి సేఫ్ అవుతారు. నేను చాలా వెహికల్ చూశాను ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం, డివైడర్ ఎక్కేసి ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం. కాబట్టి ఒకటి సెల్ ఫోన్ డ్రైవింగు, అలాగే ఈ నిద్ర వచ్చేటప్పుడు చాలా రిస్క్. ఆల్రెడీ ఈ వర్క్ చేశాను కదా, ఈవినింగ్ ఇంకో వర్క్ చేశాను, అది కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల డివైడర్ ఎక్కింది బండి, దానికి కూడా డ్రై సాఫ్ట్ పోయింది, అది వీడియో తీయలేదు. సో సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే అది మన మిస్టేక్ అవుతుంది, కానీ నిద్ర అయితే దానికి ఏం చేయలేము. మనకి నిద్ర వస్తుందో లేదో ముందుగా తెలీదు, ఒకవేళ రాదు నిద్రే, కానీ రన్నింగ్లో మనం అనుకోకుండా నిద్ర వచ్చేస్తుంది, బండి మన అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోద్ది. లేదంటే ఆపోజిట్ కానీ బ్యాక్ సైడ్ నుంచి కానీ ఎవరన్నా వచ్చి గుద్దీయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు యాక్సిడెంట్ అనేది నిద్ర వచ్చినప్పుడు యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో కూడా తెలీదు, జరిగిపోద్ది. తర్వాత వెహికల్ మొత్తం డ్యామేజ్ అయిపోతే పోద్ది. కానీ మన లైఫ్ జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
కొద్ది ముందుగా మనం మేలుకొని ఇలా ఈ విధంగా నిద్ర వచ్చినప్పుడు బండి పక్కన ఆపుకొని మొహం కడుక్కోవడం, లేదంటే బండి ఆపేసి ఒక సేఫ్ ప్లేస్ ఏదో పెట్రోల్ పంపులు ఎక్కడైనా బండి ఆపుకొని జాగ్రత్తగా పడుకుంటే మాత్రం మనం ఈ డ్యామేజ్ నుంచి బయటపడతాం. అలాగే మన లైఫ్ డ్యామేజ్ కాకుండా కూడా చూసుకుంటాం. ఇప్పుడైతే ఇది వర్క్ కంప్లీట్ అయిపోయింది, చూశారు కదా. ఇందాక వీలు వెనక్కి తగిలేసిది, ఇప్పుడు మొత్తం ఇప్పుడైతే బండి రన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో షేర్ చేయడం మర్చిపోకండి.